ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల జేబుకు రేవంత్ సర్కార్ పెద్ద చిల్లు పెట్టింది. ఉచితంగా ఇసుక ఇస్తామని చెప్పి ముక్కుపిండి మరీ డబ్బులు వసూలు చేస్తోంది. ఇందిరమ్మ ఇళ్ల పథకానికి ఇసుక అని చెప్పి దొడ్డిదారిన హైదరాబాద్ ఇతర జిల్లాలకు తరలించి క్యాష్ చేసుకుంటోంది. తహసీల్దార్లు టీజీఎండీసీ ఒకటై ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులను దగా చేస్తున్నారు. కాంగ్రెస్ సర్కార్ తీరుపై ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మోసానికి మరో పేరు కాంగ్రెస్. పేద మధ్యతరగతి ప్రజలను కాంగ్రెస్ నీళ్లు తాగిస్తోంది. ఇందిరమ్మ ఇండ్ల పేరుతో నయవంచన చేస్తోంది. ఒక్కో లబ్ధిదారుడికి 40 టన్నుల ఇసుక ఉచితంగా ఇస్తామని చెప్పి మోసం చేస్తోంది. పేరుకే ఇసుక ఫ్రీ అంటోంది. అటు తెప్పి ఇటు తెప్పి రవాణా ఖర్చుతో పూర్తి ధరను ముక్కుపిండి మరీ వసూలు చేస్తోంది. ఇందిరమ్మ ఇళ్లకు ఉచితంగా ఇసుక సరఫరా చేస్తామని రేవంత్ సర్కార్ గొప్పలు చెప్పింది. లబ్ధిదారులకు అరచేతిలో వైకుంఠం చూపించింది. దీంతో సీఎం రేవంత్ మాట నీటిపై రాతలా మారింది. ఉచిత ఇసుక పేరుతో లబ్ధిదారులకు ప్రభుత్వ ఆఫీసుల చుట్టూ చెప్పులు అరిగేలా తిరిగే పరిస్థితి నెలకొంది. ఉచిత ఇసుక టోకెన్ దక్కాలంటే ఒలింపిక్ పథకాన్ని గెలిచినంత పని అవుతోందని లబ్ధిదారులు వాపోతున్నారు. అష్ట కష్టాలు పడి టోకెన్ సాధిస్తే రవాణా ఖర్చుల పేరుతో బహిరంగ మార్కెట్ ధర వసూలు చేస్తున్నారు. దీనిని తమకు అనుకూలంగా టీజీఎండీసీ అధికారులు మలుచుకున్నారు. ఇసుకను దళారులకు విక్రయించి క్యాష్ చేసుకుంటున్నారు. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ఆర్థిక భారం తగ్గించాలనే ఉద్దేశంతో ఉచితంగా ఇసుక సరఫరా చేస్తామని కాంగ్రెస్ సర్కారు ప్రకటించింది. లబ్ధిదారులు తమ ఇంటి మంజూరు పత్రాన్ని తీసుకుని తహసీల్దార్ ఆఫీస్కి వెళ్తే 40 టన్నుల ఇసుక టోకెన్లు జారీ చేయాలని నిర్ణయించింది. ఇది పెద్ద ప్రహసనంలా మారింది. లబ్ధిదారులు తహసీల్దార్ ఆఫీస్కు వస్తే తమకు సంబంధం లేదని మున్సిపల్ ఆఫీస్కు వెళ్లాలని స్పష్టం చేస్తున్నారు. అక్కడికి వెళ్తే తిరిగి ఎంఆర్ఓ కార్యాలయానికే వెళ్లాలని చెప్తున్నారు. రోజుల తరబడి వ్యయ ప్రయాసాలు పడ్డ తర్వాత చేతికి టోకెన్ అందుతోంది. రవాణా ఖర్చుల పేరుతో ఒక్కో ట్రాక్టర్ ఇసుకకు 8,000 నుంచి 10,000 వరకు వసూలు చేస్తున్నారు. దీంతో పేరుకే ఉచిత ఇసుక తప్ప ఎలాంటి ప్రయోజనం ఉండడం లేదు. బహిరంగ మార్కెట్ ధరకే ఇస్తున్నారని లబ్ధిదారులు ధ్వజమెత్తారు. ఉచిత ఇసుక సరఫరా బాధ్యతను జిల్లా కలెక్టర్లకు ప్రభుత్వం అప్పగించింది. ఆ బాధ్యతలను తహసీల్దార్లకు అప్పగించి చేతులు దులుపుకోవడంతో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు తిప్పలు తప్పడం లేదు. తహసీల్దార్లు టీజీఎండీసీ అధికారులు కుమ్మక్కై ఇసుక దందా జోరుగా చేస్తున్నారు. రీచ్ల వద్ద ఉచిత ఇసుక టోకెన్ల ద్వారా లారీల్లో లోడింగ్ చేయించి భారీ మొత్తంలో హైదరాబాద్ కు తరలిస్తున్నారు. వరంగల్, జయశంకర్ భూపాలపల్లి, కరీంనగర్, మహబూబాబాద్ జిల్లాలో ఈ దందా సాగుతున్నట్టు తెలుస్తోంది. ఇటీవల వర్షాలు కురిసిన తర్వాత ఇసుక ధర అమాంతం పెరిగి టన్ను 3,000 రూపాయల వరకు చేరింది. బహిరంగ మార్కెట్లో ఇసుక అమ్మేవారికి టన్నుకు 400 రూపాయల చొప్పున 35 టన్నులకు టీజీఎండీసీ 14,000 వసూలు చేసి కూపన్లు జారీ చేస్తుంది. ఉచిత ఇసుక పథకం వచ్చాక టీజీఎండీసీ ఇసుక విక్రయాలను పూర్తిగా తగ్గించింది. అదేమంటే ఇందిరమ్మ ఇళ్ల పేరు చెబుతోంది. మంజూరైన ఇందిరమ్మ ఇండ్లకు టీజీఎండీసీ సరఫరా చేస్తున్న ఇసుకకు మధ్య పొంతన ఉండడం లేదు. ఉచిత ఇసుక పేరుతో అధికారులు ఇష్టారాజ్యంగా ఇసుకను లారీల్లో లోడింగ్ చేయించడంతో సమస్య ఏర్పడింది.